యాదవుల్ని కించపరిచే ఉద్దేశం తనకు లేదని అన్నారు ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు. యాదవులంటే స్నేహ భావము, పవిత్ర భావన మాత్రమే ఉందని చాగంటి చెప్పారు. తన వ్యాఖ్యలు బాధ కలిగిస్తే క్షమించాలని కోరారు. ఈ వివాదంపై త్వరలో వివరణ ఇస్తానని కూడా చాగంటి చెప్పారు. మనోభావాలు దెబ్బతినేలాగా తలకడిగితే మొలకడగరు, మొలకడిగితే తలకడగరు. అలాంటి యాదవ జాతిలో శ్రీకృష్ణుడు జన్మించాడు. వాళ్ళు గోవులను ఏదో వేసుకుంటూ వెళ్తే ఆ ధూళి మీద పడింది, కిందకి వెళ్ళి ఆయన జన్మించడం జరిగింది అనేది ప్రవచనాల్లో మీరు అనడం జరిగిందండి. దాన్ని ఏంటి అంటే దాని గురించి మీ ఉద్దేశపరంగా అన్నారా, చరిత్రలో అన్నారా? నేను మీకు ఇప్పటిదాకా చెప్పింది అదే. యాదవులు అనేటటువంటి వాళ్ళు పరమ పవిత్రమైనటువంటి హృదయం ఉన్నవాళ్ళు, ఒకటి. పరమ అమాయకత్వం కలిగినటువంటి వాళ్ళు, రెండు. ఆనాడు కృష్ణ పరమాత్మ చుట్టూ ఉన్న వాళ్ళకి ఆవుల్ని దూడల్ని పెంచడం వినా అసలు కాపట్యం కాని మోసం కాని ఏమీ తెలియదు. ఆయన చుట్టూ ఉన్న పిల్లలు ఎంత అమాయకులు, ఆయన వెంట కొండ చిలువ నోట్లో వెళ్ళిపోతారు. ఆయనకి ఒక పక్షి వచ్చి కృష్ణుడిని ఎత్తుకుపోతుంటే వాళ్ళ ప్రాణాలు పోయినట్టు కొట్టుకుంటారు. అంటే మనసులలో ఒకటి పవిత్రత, రెండు అమాయకత్వం. ఈ రెండు ఎక్కడున్నాయో అక్కడికి కృష్ణ భగవానుడు వెళ్ళాడు. పూర్ణావతారమైనటువంటి రాముడి కన్నా కృష్ణుడు పరిపూర్ణావతారమైనా కూడా యాదవులలోకి రావడానికి కారణం వాళ్ళ పవిత్రత, అమాయకత్వం. ఆ అమాయకత్వము అన్న మాటని వర్ణించడం కోసమని నేను తలగడిగితే మొలగడగలేరు, మొలగడిగితే తలగడగలేరు అన్నాను. కానీ అది ఏదో ఆనాటి నుంచి ఈనాటి వరకు అందరి యాదవులు అలా ఉంటారన్నది నా సిద్ధాంతం కానే కాదు. అది ఆనాడు ఉన్న పిల్లల అమాయకత్వాన్ని చెప్పడానికి చెప్పాను అంతే తప్ప అసలు నాకు ఎవరి మనోభావాల్ని గాయపరచాలని కానీ లేకపోతే ఎవరినో కించపరచాలని కానీ నా ఉద్దేశ్యం కాదు. సరికదా, అటువంటి యాదవులతో కలిసి బ్రతకడం కాదు, వాళ్ళ పాద ధూళి తల మీద చల్లుకుంటే చాలని భాగవతంలో బ్రహ్మగారు అడిగాడు. నేనెవరిని కించపరిచి మాట్లాడడానికి? కాబట్టి అది నా ఉద్దేశ్యం కానీ కాదు. వెర్రిగొల్లవాడు అనే దానికి ఏమన్నా మీనింగ్? వెర్రిగొల్లవాడు అన్న మాట తప్పు వాడకూడదు. అది దుర్యోధనాదులు కృష్ణుడి పట్ల ఏదో ధూర్తతనంతో అన్నారు. కానీ అసలు కృష్ణుడు వెర్రిగొల్లవాడేంటి? ఎవరు నమ్ముతారండి? పరిపూర్ణావతారం, మహాజ్ఞాని, భగవద్గీతను ఇచ్చిన వాడు, ప్రస్థానత్రయంలో ఒకటి కృష్ణరాయ బాలం అంత గొప్పది. ఆయన వెర్రిగొల్లవాడేంటి? ఆయన ఏం వెర్రిగొల్లవాడు కాడు, అలా అనుకున్నవాడు వెర్రివాడు. అయితే మీ మీ పెద్దలు, పూజ్యులు, మీరు మా యాదవుల మీద మీ ఎటువంటి అభిప్రాయం ఉన్నది? మీ యాదవుల మీద నాకు పరమ పూజ్య భావన, పరమ స్నేహ భావన, ఎంతో పవిత్రమైన భావన ఉంది. నాకు ఎందరో మిత్రులు ఉన్నారు. ఇవాళ మీరు వచ్చారు, పరమ ప్రేమగా మా ఇంటికి పిలిచి నేను మాట్లాడలా. కాబట్టి నాకు అసలు యాదవులంటే ఉన్నంత ప్రీతి ఎవరి మీద లేదు. ఇప్పటికీ వెంకటేశ్వర వైభవోత్సవాలు చేస్తే మొట్టమొదటి దర్శనం వారికి ఇస్తాం తప్ప ఎవరం దర్శనం కూడా చెయ్యం, అంత ప్రీతి. కాబట్టి ఆ విషయంలో మీకు సందేహమే అక్కర్లేదు. అయితే మా యాదవుల మీద మీకు మనసులో ఏ ద్వేషం లేదు? అసలు ద్వేషం ఏమిటంటే ప్రేమ ఒక్కటే ఉంది. అయినా కూడా నా మాటలు మీకు ఏమైనా ఇంకొకలాగా వినిపించి దానివల్ల మీ మనసు బాధపడి ఉంటే నేను క్షంతవ్యం. కానీ నేను మనఃపూర్వకంగా మాత్రం అసలు ఆ మాట అనలేదు. మిమ్మల్ని కించపరచాలి, గాయపరచాలన్న భావన నాకుంటే అలా అనను.